హలో ఆల్, మీరు చూస్తున్నది శ్రీరామ్ వేదం ఛానల్. అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఈ శివయ్య మా ఇంట్లో ఈశాన్యం మూల ఉంటారండి. బయట తడిసిన పాడవదు అని అక్కడే ఉంటారు. వర్షం పడినా ఆయనకి అభిషేకం జరుగుతుంది. ఇది నేను ఢిల్లీ నుంచి తెచ్చుకున్నాను. పండగ రోజు శ్రీరామనవమి రోజు అని ఆ రోజు పూలన్నీ పెట్టాము. ఆ రోజు అనుకోకుండా మా మ్యారేజ్ డే కూడా ఆ రోజే అయింది. 38 సంవత్సరాలు అయిందండి పెళ్ళయి. అందరూ విషెస్ చెప్పారు. పని అయ్యేసరికి మామూలుగానే ఆ రోజు కూడా 11 అయిపోయింది. మామూలుగా అయితే రోజు సాయంత్రం పూట, ఉదయం టైం చాలదు నాకు. చేస్తే పొద్దున్నే చేసుకోవాలనిపిస్తుంది పూజ. 11కి 12కి దీపారాధన ఎందుకో నాకు ఇష్టం అనిపించదు. పూజ అంటే దీపారాధన, అగరొత్తులు వెలిగించుకోవటం, హారతి ఇవ్వటం అంతవరకే ఉంటుంది. నాకు మాది చాలా సింపుల్గా ఉంటుంది. ఎక్కువ నైవేద్యాలు అవి కూడా ఏమి ఉండవు. ఉదయం లేవగానే 4 గంటలకైతే ఇష్టంగా అనిపిస్తుంది. అప్పుడంతా బయట ముగ్గని, ఇల్లు శుభ్రం చేసుకోలేదని, ఇవన్నీ అనుమానాలు ఎందుకని చెప్పి సాయంత్రం చేసుకుంటానండి దీపారాధన. ఇది గడ్డి పువ్వు. ఇదివరకు మొత్తం తోటంతా ఉండేవి. ఇప్పుడు ఎక్కువైపోయింది, మళ్ళీ పొదలాగా అయిపోతుంది. భయంగా ఉంటుంది ఎందుకని పీకిచ్చేసాను. మందార పూలు కూడా కొంచెం పర్వాలేదు, కాస్త బాగానే పోస్తున్నాయి. ఇప్పుడు మళ్ళీ దొరుకుతున్నాయి బాగానే. మధ్యలో బాగా ఆగిపోయినాయి. కానీ వైటు పింక్ మందారాలు అయితే మామూలుగా 10 గంటలకు పోస్తాయండి. ఇంకంతే. ఇదిగోండి పూజ దేవుడి దగ్గర పూలు పెట్టుకుని దీపారాధన చేసుకుని పానకం వడపప్పు మాత్రం చేశాను. వంట చేస్తాను. ఆ రోజు అనుకోకుండా చుట్టాలు వస్తే వాళ్ళని కోదాడి నుంచి వచ్చారు, దూరం నుంచి అని భోజనానికి కూడా ఉండమన్నాము. వాళ్ళు ఉండిపోయారు. ఎందుకని ఎక్కువ ఏం చేయడానికి కూడా కుదరలేదు నాకు. ఈ మామూలుగా ఫ్రూట్స్ తీసుకొచ్చి నేను ఎప్పుడు దేవుడి ముందే పెడతాను. అవన్నీ కూడా వాళ్ళకి స్వామికే నైవేద్యం అనుకుంటాను. ఈ చెట్టు పువ్వు ఎవరికన్నా తెలిస్తే కామెంట్ చేయండి. ఇది ఇప్పుడే పూత స్టార్ట్ అయింది మాకు. ఇవి నవంబర్ డిసెంబర్లో వస్తాయి కాయలు. బాగా కాస్తాయండి. ఇదంతా చెట్టంతా పోతాయి, చూసారా? ఆకుకి పోతాయి. తెలిసే ఉంటుంది అందరికీ ఇంచుమించు. అయిన తర్వాత సాయంత్రం పగలు తీరలేదు కదా, కళ్యాణానికి వెళ్దామన్నా సాయంత్రం మంటాడు వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళొచ్చాము నేను మా ఆయన. ఇది మంటాడులో గుళ్ళు అండి. 2 గుళ్ళు ఉంటాయి అక్కడ. 2 వెంకటేశ్వర స్వాములు ఉంటారు. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, గంట నొక్కండి, కామెంట్ చేయండి.